Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. హలో హాయ్ దిస్ ఈజ్ యువర్స్ రాజ్ కుమార్ వెల్కమ్ టు రోప్స్ ఆర్గనైజేషన్. ఈరోజు ఏంటి అంటే మనము 10th క్లాస్లో మనం 10 యూనిట్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ అనేది న్యూట్రిషన్, సెకండ్ యూనిట్ రెస్పిరేషన్, థర్డ్ యూనిట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్, ఫోర్త్ యూనిట్ ఎక్స్క్రీషన్ అండ్ ఫిఫ్త్ యూనిట్ కోఆర్డినేషన్ అండ్ లింకింగ్ సిస్టమ్. తర్వాత రీప్రొడక్షన్, సిక్స్త్ లెసన్, సెవెంత్ లెసన్ coordination and life process, and 8th lesson heredity, 9th lesson our environment, 10th lesson is natural resources. ఇది 10th క్లాస్ సిలబస్ అండి. ఇప్పుడు మనము 10th క్లాస్లో ఫస్ట్ యూనిట్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు మీరు 10th క్లాస్లో ఫస్ట్ యూనిట్ ఏది అంటే నార్మల్గా మీకు తెలుసు అది ఏది అంటే న్యూట్రిషన్ అండి. ఓకే, న్యూట్రిషన్లో మనకి ఎటువంటి అంశాలు అనేటువంటివి ఉంటాయి అని మనం చూసినట్టయితే ఇలా చూడండి, మనకి ఈ న్యూట్రిషన్ అనేటువంటి టాపిక్లో, ఓకే, న్యూట్రిషన్ అనేటువంటి టాపిక్లో అంటే న్యూట్రిషన్ అనేది మనకి చాప్టర్ నేమ్ అండి, యూనిట్ నేమ్. ఈ న్యూట్రిషన్లో వాట్ ఈజ్ మీన్ బై న్యూట్రిషన్ అండ్ వాట్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ది న్యూట్రిషన్ అని మనము డిస్కస్ చేసినట్టయితే, న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే ఈటింగ్ బ్యాలెన్స్డ్ డైట్. ఓకే, ఈటింగ్ balanced diet is known as nutrition అని అంటాం. లేదా intake of the food material, intake of food material is known as nutrients అని అంటాం. ఓకే, and this nutrition and it is a very important to the living organisms for growth and development. ఓకే, ఇది న్యూట్రిషన్ అనేది మనకి గ్రోత్కి యూజ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం రిపైర్ అంటే నార్మల్గా ఈ ప్లాంట్ అనేది కానీ లేదంటే ఏవైనా లివింగ్ ఆర్గానిజమ్స్ ఇఫ్ దే గెట్ ఇంజూర్డ్ అండ్ ఆటోమేటికలీ దే కెన్ రిపైర్. ఓకే, దే కెన్ రిపైర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది సమ్ టిష్యూస్. ఓకే, నార్మల్గా అంటే మొక్కలలో ఏవైనా టిష్యూస్ కానీ లేదంటే ఇంకా నార్మల్గా లివింగ్ ఆర్గానిజమ్స్లో ఏవైనా ఇంజ్యూర్ అయినప్పుడు వాటిని రిపేర్ చేయడానికి ఎక్కువగా ఈ న్యూట్రిషన్స్ అనేటువంటివి తోడ్పడతాయండి. ఓకేనా? అలాగే ద న్యూట్రిషన్స్ విచ్ గివ్స్ ఇమ్యూనిటీ పవర్ టు ది బాడీ అంటే ఆర్గానిజమ్స్కి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్ని, వ్యాధి నిరోధక శక్తిని ఏవి ఇస్తాయి అంటే మనకి న్యూట్రిషన్స్ అనేటువంటివి ఇస్తాయండి. ఓకేనా? ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే యాక్చువల్లీ ఇట్స్ అ ఫైట్ అగెయిన్స్ట్ ది మైక్రోబ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్కి వ్యతిరేకంగా మనకి మ్యాక్సిమము ఈ న్యూట్రిషన్స్ అనేటువంటివి హెల్ప్ అవుతాయండి. మంచి న్యూట్రిషన్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో మ్యాక్సిమం ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అలాగే మన బాడీలో ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఉన్నాయో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా డెడ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, and here so actually in this earth and several organisms are there, each and every living organism, and they are taking food materials, different types of substances. Okay, they are taking different types of the substances as a food material. అంటే మనం చూసినట్టయితే రకరకాల ఆర్గానిజమ్స్ ఉంటాయండి. అన్ని ఆర్గానిజమ్స్ వేరే వేరే రకాల పదార్థాలని ఆహార పదార్థాలుగా తీసుకొని ఉంటాయి. అంటే ఫ్రమ్ యూనిసెల్యులార్ ఆర్గానిజం టు
multicellular organism. From unicellular organism to multicellular organism, and they are taking the food materials. Okay, what are the unicellular organisms? అంటే ఏకకణ జీవులు అంటారండి. మనం చూసినట్టయితే దీని ఏమంటారంటే ఏకకణ జీవులు అంటారు. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి అమీబా, పారామీషియం అనే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్కి వచ్చేసి ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అనేటువంటివి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి. ఓకేనా, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ మీన్స్ the living organisms body made up with a single cell is called unicellular organisms, and the living organism body made up with a many cells is called multicellular organisms andi. Okay na, and these are all the best examples of that. Okay, ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే here aquaid, okay, the aquaid mode of nutrition varies from one plant to another plant. The food materials varies from one plant to అనదర్ ప్లాంట్. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆహార పదార్థాలు అనేటువంటివి ఒక ఆర్గానిజమ్స్కి ఇంకొక ఆర్గానిజమ్స్కి చాలా వ్యత్యాసం అనేది ఉంటుందండి. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్. ఓకే, అండ్ హియర్ ఆల్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆటోట్రోప్స్. వీ నో వెరీ వెల్ అబౌట్ దట్. అంటే అన్ని మొక్కలని మనం ఏమంటామంటే ఆటోట్రోప్స్ అనేసి అంటాం. ఓకే, అలాగే వాట్ ఆర్ ద హెటిరోట్రోప్స్? అంటే ఆటోట్రోప్స్ అంటే ఏంటి, అలాగే హెటిరోట్రోప్స్ అంటే ఏంటి? ఇప్పుడు అన్ని మొక్కలను కలిపి ఆటోట్రోప్స్ అంటామా అంటే వీ కాంట్ సే ఆల్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆటోట్రోప్స్, అండ్ సమ్ ప్లాంట్స్ ఓన్లీ ఆటోట్రోప్స్ అండ్ సమ్ ప్లాంట్స్ విచ్ ఈస్ కంప్లీట్లీ రిగార్డింగ్ టు హెటిరోట్రోప్. అంటే మనకి పరపోషణ జరిపేటువంటి మొక్కలు ఉన్నాయి, స్వయం పోషణ జరిపేటువంటి మొక్కలు ఉన్నాయండి. ఇక్కడ స్వయం పోషణ అంటే ఏంటి అంటే ఏ మొక్కలైతే అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే స్వతహాగా ఆహార పదార్థాలని వాటంతట అవే తయారు చేసుకుంటాయో వాటిని స్వయం పోషకాలు అంటారు. వాటిని మనము ఆటోట్రోప్స్ అనొచ్చు. ఏవైతే ఫుడ్ మెటీరియల్ కోసం ఇతర లివింగ్ ఆర్గానిజమ్స్ పైన డిపెండ్ అవుతాయో వాటిని మనం ఏమంటామంటే హెటిరోట్రోప్స్ అంటారు. ఇట్స్ ఎ కంప్లీట్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ డిపెండింగ్ అపాన్ అదర్స్ ఫర్ ది ఫుడ్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ హెటిరోట్రోప్స్, and which organisms make food materials by their own, that is called autotrophs andi. ఓకేనా, ఇప్పుడు మామూలుగా న్యూట్రిషన్ చూస్తే మనకి 3 రకాలుగా ఉంటుందండి ఎప్పుడు కూడా. ఫస్ట్ వన్ వచ్చేసి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, సెకండ్ వన్ వచ్చేసి హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్, మూడు వచ్చేసి హోలోజాయిక్ న్యూట్రిషన్. ఈ 3 టైప్స్ అండి. ఇప్పుడు మనము ఫస్ట్ వన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ద ఆటోట్రోప్స్ మీన్స్ ప్లాంట్స్. ద ఆర్గానిజమ్స్ ఆర్ క్యాపబుల్ ఫర్ సింథసైజింగ్ కెమికల్ కాంపౌండ్స్. ఓకే, ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి రసాయన పదార్థాలను సంశ్లేషణ చేసుకునేటువంటి శక్తిని కలిగి ఉంటాయండి. అంటే కెమికల్ కాంపౌండ్స్తో పాటు అంటే ఏమి నార్మల్గా కెమికల్ కాంపౌండ్స్ అంటే ఇక్కడ గ్లూకోజ్ అండి, C6H12O6 అండి. మనము క్లియర్గా దీని గురించి డిస్కస్ చేసుకోవాలండి. ఓకేనా, దీంతో పాటు నార్మల్గా ప్రోటీను తర్వాత ఫ్యాట్స్ ఉంటాయండి. ఓకేనా,
అంటే నాట్ ఓన్లీ ద ప్లాంట్ సింథసైజ్డ్ కార్బోహైడ్రేట్స్ బట్ ఆల్సో సింథసైజ్డ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఓకేనా. అలాగే మొక్కలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయంటే ఇది చూడండి ఒకసారి, పొద్దుతిరుగుడు పువ్వు అంటారండి దీన్ని, సన్ఫ్లవర్ తెలుసు కదా మీకు. అండ్ హియర్ దిస్ ఈస్ ద సాయిల్ అండ్ దిస్ ద రూట్స్. The plants absorbed the water and minerals from the soil through roots, then they can provide to the stem and branches and leaves and flower like this. మొక్కలు అనేటువంటివి నీటిని మరియు ఖనిజ లవణాలని నేల నుంచి తీసుకుంటాయండి వేర్ల ద్వారా. తర్వాత వాతావరణం నుంచి నార్మల్గా వేటిని యూజ్ చేసుకుంటాయంటే సన్లైట్ని. ఓకే, వాతావరణం నుంచి సన్లైట్ని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకుని నార్మల్గా మనకి ఈ షుగర్స్ని ప్రిపేర్ చేసుకుంటాయండి. షుగర్ ఏది అంటే C6H12O6, దీని గ్లూకోజ్ మాలిక్యూల్ అని అంటామండి. దిస్ ఈజ్ కాల్డ్ గ్లూకోజ్ మాలిక్యూల్. అండ్ ఫైనలీ గివ్ అవుట్ వాటర్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఫైనల్గా నీరు మరియు ఆక్సిజన్ అనేది మనకి ఫోటోసింథసిస్లో విడుదలవుతుందండి. ఓకేనా. అంటే ప్లాంట్స్ వాటర్ని కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకుని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ దే ప్రిపేర్ షుగర్స్. దట్ ఈస్ ద ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ photosynthesis process. Okay, the plants containing chlorophyll pigment. The chlorophyll pigment utilized carbon dioxide and water in the presence of sunlight. They prepared carbohydrate. That is called photosynthesis process. And what type of products released in the photosynthesis means finally water and oxygen molecule. Okay, and the glucose which gives energy to the living organisms for performed their activities. అంటే ఈ గ్లూకోజ్ అనేది తీసుకోవడం వల్ల శరీరానికి మామూలుగా మంచి శక్తి అనేది లభిస్తుంది. దానివల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడానికి మనకి ఎనర్జీ అనేది లభిస్తూ ఉంటుందండి. వీ నో ఆల్ ద ప్లాంట్స్ విచ్ గివ్స్ ఫుడ్ మెటీరియల్స్ టు ది ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అవునా అండి. అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అన్నీ, అంటే హ్యూమన్స్ కావచ్చు లేదా ప్లాంట్స్ హ్యూమన్స్ కావచ్చు అనిమల్స్ కావచ్చు, ఫుడ్ మెటీరియల్ కోసం కంప్లీట్గా మనము మొక్కలపైనే డిపెండ్ అవుతాం. ఆల్ ద ఫుడ్ మెటీరియల్స్ అబ్టైన్ ఫ్రమ్ ది ప్లాంట్స్. ఓకే, అండ్ హౌ డూ ద ప్లాంట్ క్యారీడ్ అవుట్ ద లైఫ్ ప్రాసెస్ మీన్స్ బై ది ఫోటోసింథసిస్ ప్రాసెస్ అండి. ఓకేనా. దట్స్ వై ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ మేక్స్ the plants are called universal food providers. Universal food providers. అందువల్ల ఫోటోసిస్ ద్వారా మొక్కలని నార్మల్గా మనం ఏమంటామంటే యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అని అంటాం. దీని తర్వాత నార్మల్గా వాన్ హెల్మెంట్ అనేటువంటి సైంటిస్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాడండి. అంటే ఏం చెప్పాడంటే వాన్ హెల్మెంట్, what Van Helmont discovered, and the plants prepare the food materials. You know, the plants prepare the food materials. It is not only from the soil. Okay, the plant prepare the food materials. What are the factors essential to prepare the food materials means it is not obtained from not only obtained from the soil but also some other factors అన్నాడు. ఓకే, అంటే ఫుడ్ మెటీరియల్ అనేవి తయారవడం కోసము కావలసినటువంటి పదార్థాలు కేవలము సాయిల్ నుంచినే కాదు, అదర్ ఫ్యాక్టర్స్ అంటే అదర్ సోర్సెస్ అనేటువంటివి ఉంటాయి అని అర్థం అండి. దానికి ఏంటి అదర్ సోర్సెస్ ఏమున్నాయండి? సాయిల్ అనేది, సాయిల్ నుంచి వాటరు అండ్ మినరల్స్ లభిస్తే అట్మాస్ఫియర్ నుంచి నార్మల్గా అదర్ సోర్సెస్ అంటే ఏంటంటే అదర్ ఫ్యాక్టర్స్ సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ అండి. ఓకే, ఇవి కూడా హెల్ప్ అవుతాయి అనేసి వాన్ హెల్మెంట్ క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ దిస్ ఆర్ ఆల్ ద ఫండమెంటల్స్ ఆఫ్ దిస్ లెసన్. ఈ న్యూట్రిషన్ లెసన్ యొక్క ఫండమెంటల్స్ అండి, కేవలం ఇవి బేసిక్స్ మాత్రమే. ఓకే,
మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా మేము రియాక్ట్ అవుతాం. ఖచ్చితంగా డౌట్స్ క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.